welcome back to our channel. Today our lesson name is Tenali Rama and the Thieves, third class workbook, unit number 1. Now we discuss about the worksheet 1.1. Match the following column A with the column B words. Column A లో ఇచ్చినటువంటి ఈ పిక్చర్స్ ని column B లో ఉన్నటువంటి words తో మ్యాచ్ చేయాలి. ఓకే, ఇన్విటేషన్, children, play, క్యాలెండర్, క్లాక్, ఈ విధంగా మ్యాచ్ చేయాలి. రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ మిస్సింగ్ లెటర్స్ని కాలం ఫిల్ చేయాలి. ఇన్విటేషన్, వి, ఇన్విటేషన్ సరిపోయింది, ఇక్కడ ఏం మిస్ అవ్వలేదు, సరిపోయింది. ఇన్విటేషన్, దీంట్లో ఏం మిస్ అయింది, ఐ ఐ ఐ ఐ. ఇన్విటేషన్లో ఏ ఓ, ఎన్ మిస్ అయింది, టీ. ఈ విధంగా ఇన్విటేషన్ అనే వర్డ్ని మనం నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ వర్క్షీట్ 1.2. Read the first and second paragraph on page number 2. Identify the 3-letter words. ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్ని చూసి 3-letter వర్డ్స్ని మనం ఇక్కడ బ్లాంక్స్లో రాయాలి. ఫస్ట్ పారాగ్రాఫ్ తెనాలి రామకృష్ణ నుంచి స్టార్ట్ అవుతుంది, గాట్ అన్ ఐడియాతో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ 3-letter వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. వాజ్, ఫర్, హిజ్, విట్, అండ్ th ద, హ్యాడ్, వన్, సా, టూ. నెక్స్ట్ రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ వర్డ్స్లో మిస్ అయిన లెటర్స్ని ఫిల్ చేయాలి. ఫేమస్, ఓ, హ్యూమర్, యు, ఐడియా, ఈ, హ్యూగ్, యు, గార్డెన్, ఈ. ఈ విధంగా ఫిల్ చేయాలి వర్డ్స్ని మనం స్పెల్లింగ్స్ నేర్చుకున్నాక. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. ఈ వర్డ్ని మనం నేర్చుకొని ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాలి మిస్ అయిన లెటర్స్ తోటి. ఓకే, కింగ్డమ్, KING, కింగ్, DOM, కింగ్డమ్. ఈ లెటర్స్ తోటి మనం కింద ఏ మిస్ అయినాయో ఫిల్ చేయాలి. కింగ్డమ్ అనే వర్డ్స్ని మనం నేర్చుకుని ఇవన్నీ ఫిల్ చేయాలి. INGDOM అనేది మిస్ అయిన లెటర్స్. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 1.3. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. రీడ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్. ఫస్ట్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్ని చదివి 4-letter వర్డ్స్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేసి రాయమంటున్నాడు. ఫస్ట్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, తెనాలి రామకృష్ణ కాడి నుంచి గాట్ అన్ ఐడియా వరకు ఉంటుంది. దాంట్లో 4-letter వర్డ్స్ని ఐడెంటిఫై చేసి మనం రాయాలి. వెరీ, పోయెట్, కింగ్, హ్యూగ్, డ్రా, ఫ్రమ్, డీప్, వెల్, నియర్, ఐడియా, రామా. ఈ విధంగా 4-letter వర్డ్స్ని మనం ఫిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రీడ్ ద వర్డ్స్ అండ్ ఐడెంటిఫై ద వోవెల్స్ ఇన్ ద వర్డ్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద గివెన్ స్పేస్. పదాలను చదివి అందులోని అచ్చులను గుర్తించి రాయాలి. అచ్చులు అంటే వోవెల్స్. ఇంగ్లీష్లో వోవెల్స్ ఏమేమి ఉంటాయి, AE, IO, U. ఈ 5ని వోవెల్స్ అంటారు. నీకు ఇచ్చిన వర్డ్లో ఈ లెటర్స్ ఏమైనా ఉంటే ఈ స్పేస్లో రాయమంటున్నాడు. ఓకే, దట్ ఈస్ ద టాస్క్. తెనాలి రామాలో వోవెల్స్ ఏమున్నాయి, EA, I, AA అనేవి వోవెల్స్. శ్రీకృష్ణదేవరాయ వర్డ్లో ఏమేమి వోవెల్స్ ఉన్నాయి, II, AE, AA అనే వోవెల్స్ ఉన్నాయి. విజయనగరం అనే వర్డ్లో I, అన్ని ఏలు ఉన్నాయి. ఇంకా థీవ్స్ అనే వర్డ్లో IEE అనేది వోవెల్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్. రీడ్ ద వర్డ్స్ అండ్ ఐడెంటిఫై ద కాన్సోనెంట్స్ని ఫిల్ చేయంటున్నాడు. ఇందాక మనం వోవెల్స్ ఏందో చెప్పుకున్నాం. వోవెల్స్ ఏమేంటి, AE, IOU అనేది వోవెల్స్. ఇవి కాకుండా ఈ 26 లెటర్స్లో ఈ 5 తీసేస్తే మిగిలిన 21 లెటర్స్ కాన్సోనెంట్స్ అవుతాయి. ఇప్పుడు ఆ కాన్సోనెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఈ స్పేస్లో రాయాలి. ఓకే, మ్యాంగోలో కాన్సోనెంట్స్ ఏంటి, MNG అనేది కాన్సోనెంట్. కోట్, CRT అనేది కాన్సోనెంట్స్. హౌస్లో HS అనేది కాన్సోనెంట్. ఐడియాలో D అనేది కాన్సోనెంట్. హ్యూమర్లో HMR అనేది కాన్సోనెంట్ లెటర్స్. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 1.4.
ఈ విధంగా ఎంటీ వర్క్షీట్ ఉంటుంది. మనం ఈ విధంగా ఫిల్ చేసి ఉంటాం. రీడ్ ద థర్డ్ పారాగ్రాఫ్. థర్డ్ పారాగ్రాఫ్ని రీడ్ చేసి ఐడెంటిఫై ద 1 letter వర్డ్, 1 letter, 2 letter, 3 letter వర్డ్స్ని కింద ఇచ్చినటువంటి స్పేస్లో రాయాలి. ఓకే, 1 letter, 2 letter, 3 letter వర్డ్స్ని ఇక్కడ ఫుల్ చేసి రాయాలి. ఓకే, ఏ అనేది 1 letter వర్డ్స్. తర్వాత 2 letter వర్డ్స్ వి, ఇన్, హీ, టు, ఆఫ్. సో 2 letter వర్డ్స్. 3 letter వర్డ్స్ ఏంటి? హిజ్, హెచ్ఐఎస్, హిజ్, ద, ఆల్, అవర్. ఇవన్నీ 3 letter వర్డ్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఫైండ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద వర్డ్ వామ్. సర్కిల్ ద వర్డ్స్. వర్డ్ వామ్లో ఈ వర్డ్స్ని ఈ బొమ్మలో ఎక్కడున్నాయో చూసి వాటిని సర్కిల్ చేయాలి. బాక్స్, వెల్, సేఫ్. ఈ విధంగా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి వీటిని సర్కిల్ ఇలా చేయాలి. ఓకే, ఈ విధంగా సర్కిల్ చేయాలి. నెక్స్ట్ వన్. రైట్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలంటే నేను ఏం చెప్పాను? ఇచ్చిన వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్ని మనం ఇక్కడ రాసుకోవాలి. జీ, కే, కీప్లో కే, బాక్స్, బి, డబ్ల్యూ, ఎస్, ఎల్. ఫస్ట్ లెటర్స్ అన్నీ ఒక దగ్గర రాసుకున్నాం. ఈ అన్ని లెటర్స్లో ఏది ఫస్ట్ వస్తుంది? ఏబిసిడిలో బి అనేది ఫస్ట్ వస్తుంది. సో ఈ బి ఉన్న బాక్స్ వర్డ్ ఇక్కడ రాయాలి. బాక్స్. నెక్స్ట్ జీ వస్తుంది, గ్యాంగ్. నెక్స్ట్ కే వస్తుంది, కీప్. నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ ఎస్, లాస్ట్లో డబ్ల్యూ వస్తుంది. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం రాయాలి. ఏబిసిడీలు చూసుకోవాలి. ఫస్ట్ లెటర్స్ ఉన్నాయి కదా, మనకి ఇచ్చిన వర్డ్స్లో ఫస్ట్ లెటర్స్ని ఒక దగ్గర రాసుకోవాలి. ఆ ఫస్ట్ లెటర్స్లో ఏబిసిడీలో ఏది ఫస్ట్ వస్తుందో అది మనం ఇక్కడ స్పేస్లో రాయాలి. ఓకే, దట్ ఈస్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ప్రాసెస్. నెక్స్ట్ వన్. వర్క్షీట్ 1.5 ఎంటీ ఫామ్. నెక్స్ట్, రీడ్ ద థర్డ్ పారాగ్రాఫ్ ఆన్ ద పేజ్ నెంబర్ 2. పేజ్ నెంబర్లో ఉన్నటువంటి థర్డ్ పారాగ్రాఫ్ను చదవండి. ఐడెంటిఫై ద 4 letter వర్డ్స్ని ఐడెంటిఫై చేసి రాయండి. ఓకే, తెనాలి రామ వెంట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సేఫ్ దేర్ వరకు ఎండ్ అవుతుంది. 4 letter వర్డ్స్ ఏమేమి ఉన్నాయి? వెంట్, ఇంటూ, వైఫ్, దట్, గ్యాంగ్, హ్యావ్, సిటీ, విల్, కీప్, దిస్. ఈ విధంగా 4 letter వర్డ్స్ అయితే ఉన్నాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద సేమ్ వర్డ్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. సేమ్ వర్డ్ ఇచ్చుంటాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. హౌస్, లౌడ్లీ, థీవ్స్, వాల్యుబుల్, శారద, తెనాలి రామ. రైట్. థర్డ్ వన్. రీడ్ ద పారాగ్రాఫ్, మెన్షన్ ద అబోవ్. ఐడెంటిఫై ద వర్డ్స్, స్టార్ట్ విత్ డబ్ల్యూ, హెచ్ అండ్ కాపీ దెమ్ హియర్. మూడో పారాగ్రాఫ్ని చదివి దాంట్లో ఉన్నటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్స్ని ఐడెంటిఫై చేసి ఈ స్పేస్లో రాయమంటున్నాడు. డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి, హెచ్తో స్టార్ట్ అవ్వాలి. డబ్ల్యూతో స్టార్ట్ అయ్యేవి చూద్దాం. వెంట్, వైఫ్, వెల్, అవి డబ్ల్యూతో స్టార్ట్ అయ్యేవి. హెచ్తో స్టార్ట్ అయ్యేవి హౌస్, హ్యావ్, హియర్. ఇవి హెచ్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్. నెక్స్ట్ వన్. వర్క్షీట్ 1.6 ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. రీడ్ ద 4th paragraph, 5th paragraphని చదవండి. దీంట్లోంచి ఐడెంటిఫై చేసి ఈ పారాగ్రాఫ్ని ఐడెంటిఫై చేసి 3 letter వర్డ్స్ని కానీ 4 letter వర్డ్స్ని కానీ ఇక్కడ మనం ఫిల్ చేయాలి. ఓకే, రైట్. 1 letter అయినా 2 letter అయినా 3 letter వర్డ్స్ అయినా ఈ విధంగా ఫిల్ చేసి ఇక్కడ రాయాలి. నెక్స్ట్ వన్. 1 letter వర్డ్ 4th, 5th paragraphలో ఏం లేవు. 2 letter వర్డ్స్ టు, ఇట్ అని 2 ఉన్నాయి. 3 letter వర్డ్స్ ఏమేమి ఉన్నాయి? 4th paragraph, 5th paragraphలో పుట్, బాక్స్, హిజ్, గాట్, సి. ఈ విధంగా 3 letter వర్డ్స్ అయితే ఆ పారాగ్రాఫ్లో ఉన్నాయి. ఫైండ్ అవుట్ చేసి మనం రాసాం. నెక్స్ట్, రీడ్ ద 4th and 5th paragraph అండ్ అరేంజ్ ద వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ ఫ్రేమ్. కరెక్ట్ సెంటెన్సెస్. 4th paragraphని చదవండి. ఈ విధంగా కరెక్ట్గా ఈ సెంటెన్స్ని, కింద ఇచ్చినటువంటి సెంటెన్స్ని సరైన క్రమంలో అమర్చి రాయండి అంటున్నాడు. తెనాలి విత్ ప్యాక్డ్ బాక్స్, రామా ద వైఫ్ ఈజ్ స్టోన్స్. ఇవి జంబుల్ చేసి ఇచ్చినాడు వర్డ్స్ని. మనం కింద సరిగ్గా అమర్చి నీట్గా సెంటెన్స్ని క్రియేట్ చేసి రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ ప్యాక్డ్ ద బాక్స్ విత్ స్టోన్స్.
అది కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, ద థీవ్స్ ద సమ్ టైమ్ రష్డ్ వెల్ ఆఫ్టర్ 2. ఆఫ్టర్ సమ్ టైమ్ ద థీవ్స్ రష్డ్ ఇన్ టు ద వెల్. ఓకే, కొంత సమయానికి అక్కడికి వెళ్ళారు. వర్క్షీట్ 1.7. నెక్స్ట్ వర్క్షీట్ 1.7 చూద్దాం. రీడ్ ద 4th and 5th పారాగ్రాఫ్ని చదివి పేజ్ నెంబర్ 3 ఐడెంటిఫై ద 5 లెటర్ వర్డ్స్ని ఐడెంటిఫై చేసి ఈ స్పేస్లో రాయమంటున్నాడు. 4th and 5th పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ద థీవ్స్ హియర్డ్ కానీ స్టార్ట్ అయ్యి ట్రెజర్ బాక్స్ అవుట్ వరకు ఎండ్ అవుతుంది. దీంట్లో 5 లెటర్ వర్డ్స్ ఏమి ఉన్నాయి? హియర్డ్, గ్రేట్, హ్యాపీ, హౌస్, హెవీ, స్లెప్ట్. ఇవే 5 లెటర్ వర్డ్స్. నెక్స్ట్, స్టడీ ద గివెన్ టేబుల్ అండ్ రైట్ ద 5 సెంటెన్సెస్. ఈ పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ని క్రియేట్ చేసి రాయండి అంటున్నాడు. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ద థీవ్స్ హియర్ ద కన్వర్జేషన్. వాళ్ళ కన్వర్జేషన్ని విన్నారు. ద పోలీస్ హియర్ ద కన్వర్జేషన్. పోలీస్ వాళ్ళు కన్వర్జేషన్ని విన్నారు. ద జడ్జ్ హియర్ ద కన్వర్జేషన్. ద హెడ్ మాస్టర్ హియర్ ద కన్వర్జేషన్. ఈ విధంగా మ్యాచ్ చేసి రాయాలి. ద చిల్డ్రన్ హియర్ ద కన్వర్జేషన్. ఈ విధంగా సెంటెన్సెస్ని క్రియేట్ చేసి మనం రాయాలి. రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. మిస్సింగ్ లెటర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ ఫిల్ చేయాలి. థీవ్స్లో ఏం మిస్ అయింది? ఈ. డిఫికల్టీలో ఎఫ్, ట్రెజర్లో యూ, వైఫ్లో ఐ, కపుల్లో యూ, హియర్లో ఏ అనేది మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 1.8. ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. మనం ఈ విధంగా ఫిల్ చేస్తాం. రీడ్ ద లాస్ట్ పారాగ్రాఫ్ అండ్ ఐడెంటిఫై ద 5 లెటర్ వర్డ్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో. చివరి పారాగ్రాఫ్ని చదివి 5 లెటర్ వర్డ్స్ని ఇక్కడ రాయండి అంటున్నాడు. ఏమేమి ఉన్నాయో చూద్దాం. లాస్ట్ పారాగ్రాఫ్లో యాంగ్రీ, ఫూల్స్, థ్యాంక్, నైట్, కింగ్స్, దే. ఇవి 5 లెటర్ వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్, అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమంటున్నాడు. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలంటే మనకి ఇవ్వబడినటువంటి వర్డ్స్లో ఫస్ట్ లెటర్ని మనం ఫైండ్ అవుట్ చేసి పక్కన రాసి పెట్టుకోవాలి. చూడండి, ఫ్రెండ్స్లో ఎఫ్ ఫస్ట్ లెటర్, తర్వాత యాంగ్రీలో ఏ, ఎం, కే, పి, ఎస్, ఎన్, ఆర్. ఇవన్నీ ఒక సైడ్ రాసి పెట్టుకోవాలి. దీంట్లో ఏది ఫస్ట్ వస్తుంది? మనం రాసిన ఫస్ట్ లెటర్స్లో ఏది ఫస్ట్ వస్తుంది? ఏబిసిడీలో ఏ, యాంగ్రీ. ఆ వర్డ్ని రాసేయాలి, యాంగ్రీ. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ కే, కింగ్, నెక్స్ట్ ఎం, మేక్, తర్వాత ఎన్, నైట్, తర్వాత పి, ప్లాంట్స్, నెక్స్ట్ ఆర్ వస్తుంది, రివార్డ్, లాస్ట్లో ఎస్, స్టోన్స్. ఈ విధంగా వరుసగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫిల్ చేసి ఇక్కడ స్పేస్లో రాయాలి. నెక్స్ట్ వన్, రైట్ ద మిస్సింగ్ లెటర్స్ అండ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. మిస్సింగ్ లెటర్స్ ఏమేమి మిస్ అయ్యావో ఈ వర్డ్స్లో రాయాలి. అండర్స్టాండ్లో డి, ఏ, ఎన్ అనే లెటర్స్ మిస్ అయ్యాయి. ప్లాన్లో ఎల్, స్కేర్డ్లో ఏ, ఈ అనేది మిస్ అయింది. రివార్డ్లో ఈ, ఆర్ అనేది మిస్ అయింది. యాంగ్రీలో జీ అనేది మిస్ అయింది. ఫ్రెండ్స్లో ఐ, డి అనే లెటర్స్ మిస్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 1.9. ఈ విధంగా వర్క్షీట్ ఎంటీ ఉంటుంది. మనం ఈ విధంగా ఫిల్ చేయాలి. రీడ్ ద 6th పారాగ్రాఫ్ అండ్ ద పేజ్ నెంబర్ 3. పేజ్ నెంబర్ 3లో ఉన్నటువంటి 6th పారాగ్రాఫ్ని చదివి ఐడెంటిఫై ద వర్డ్స్ ద స్టార్ట్ విత్ ఎస్ లెటర్తో స్టార్ట్ అయ్యే వాటి కింద అండర్లైన్ చేయమంటున్నాడు. ఎస్ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కింద అండర్లైన్ చేయాలి. ఫైనల్లీ దే గాట్ నుంచి స్టార్ట్ అవుతుంది పారాగ్రాఫ్. రన్ అవే ఫ్రమ్ దేర్ నుంచి ఎండ్ అవుతుంది. దీంట్లో ఎస్ లెటర్తో స్టార్ట్ అయ్యే వాటిని మనం అండర్లైన్ చేయాలి. ఆల్రెడీ మనం అండర్లైన్ చేస్తున్నాం. షాక్డ్, సి, సమ్, సర్వీసెస్, స్కేర్డ్. ఎస్ లెటర్తో స్టార్ట్ అయ్యే వాటికి అండర్లైన్ చేశాను. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద సేమ్ వర్డ్. సేమ్ వర్డ్తో ఉన్న వాటిని మనం మ్యాచ్ చేస్తాం. ఎక్స్ట్రీమ్లీ, ఫూల్స్, షాక్డ్, సర్వీసెస్, స్కేర్డ్. సేమ్ వర్డ్ని ఇటు సైడ్ ఉంటాయి, వాటిని మ్యాచ్ చేసేయాలి. నెక్స్ట్ వన్, స్టడీ ద టేబుల్ అండ్ రైట్ ద 5 సెంటెన్సెస్. 5 సెంటెన్సెస్ని రాయాలి. 1 ఈజ్ డన్ ఫర్ యూ. దే గాట్. స్టడీ ద టేబుల్, రైట్ 5 సెంటెన్సెస్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. పట్టికను అనుసరించి సరైన సెంటెన్సెస్ని మనం రాయమంటున్నాడు. గాట్తో ఒక 2 రాయండి, టుక్తో ఒక 2 రాయండి. దే గాట్ ఏ బాక్స్ అన్నాడు, కానీ అక్కడ పెన్సిల్ ఉండాలి. ఇక్కడ దే గాట్ ఏ పెన్సిల్, దే గాట్ ఏ బ్యాగ్. నెక్స్ట్ టుక్ తోటి దే టుక్ ఏ పెన్, దే టుక్ ఏ ప్రైజ్. ఈ విధంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్,
వర్క్షీట్ 1.10 ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. ఇక్కడ ఫిల్ చేసి రాద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్, రైట్ ద సెంటెన్సెస్ స్పేస్ గివెన్ బిలో. ఈ ఫ్రేజెస్ని మనం మ్యాచ్ చేసి ఈ సెంటెన్సెస్ని కింద ఇచ్చిన బ్లాంక్స్లో మనం ఫిల్ చేయాలి. ఓకే, తెనాలి రామ వాజ్ ఎ కోర్ట్ జెస్టర్, ఇక్కడ ఫిల్ చేసి రాయాలి. ఇక్కడ మ్యాచింగ్ చేసి 2 thieves were hiding behind the bush. ఆ సెంటెన్స్ని మళ్ళీ ఇక్కడ ఫిల్ చేయాలి. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూగ్ మ్యాంగో గార్డెన్, ఇక్కడ రాయాలి. నెక్స్ట్, తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ డ్రాప్డ్ ద బాక్స్ ఇన్ టు ద వెల్, ఇక్కడ రాయాలి. ద థీవ్స్ రష్డ్ టు ద వెల్, లాస్ట్ సెంటెన్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే, సర్కిల్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇచ్చిన పదాలను గుర్తించి సర్కిల్ చేయండి. ఈ హింట్ బాక్స్లో ఇచ్చినటువంటి గ్రీన్ హింట్ బాక్స్లో ఇచ్చినటువంటి వర్డ్స్ని కింద సెంటెన్స్లో ఫైండ్ అవుట్ చేసి వాటిని రౌండ్ చేయమంటున్నాడు, సర్కిల్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏమేమి ఇచ్చినాడు? తెనాలి రామ, నెక్స్ట్ ఇక్కడ హౌస్, వైఫ్, శారద, గ్యాంగ్, సిటీ, థింగ్స్, బాక్స్, వెల్. ఈ వర్డ్స్ అనేవి ఇక్కడ సెంటెన్స్లో ఇచ్చున్నాడు, సర్కిల్ చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 1.11 ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. మనం ఇక్కడ ఫిల్ చేస్తాం. వర్క్షీట్ 1.11 రైట్ ద మెనీ వర్డ్స్ హ్యాస్ పాసిబుల్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. కింద ఇవ్వబడినట్టు వర్డ్లో 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఎన్ని వర్డ్స్ పాసిబుల్ అయితే అన్ని వర్డ్స్ రాయండి అంటున్నాడు. ఈ లెటర్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. కన్వర్జేషన్ అనే వర్డ్లో నుంచి ఆ లెటర్స్ని యూజ్ చేసుకొని పాసిబుల్ అయిన అన్ని కొత్త వర్డ్స్ని రాయమంటున్నాడు. ఓకే, క్యాట్, ర్యాట్, నెట్, నేషన్, రోజ్, నోస్. ఈ లెటర్స్ అన్నీ కన్వర్జేషన్లోనే ఉన్న లెటర్స్. ఓకే, రైట్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్. కింద ఇచ్చినటువంటి సింగులర్ ఫామ్స్కి ప్లూరల్ ఫార్మ్స్ రాయమంటున్నాడు. సింగులర్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఒకటి ఉంటే సింగులర్, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ప్లూరల్. ఒకటి ఉంటే సింగులర్, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ప్లూరల్ ఫామ్ అవుతుంది. ట్రీ, ట్రీస్, థింగ్, థింగ్స్, ఫ్రెండ్, ఫ్రెండ్స్, ప్లాంట్, ప్లాంట్స్. దట్ ఈస్ ద సింగులర్ ప్లూరల్ వర్డ్స్. కిల్ ద వర్డ్స్ ఇన్ ద గివెన్ పజిల్ బాక్స్. కింద ఇచ్చినటువంటి వర్డ్స్ని ఈ పజిల్ బాక్స్లో ఫైండ్ అవుట్ చేసి ఒక్కోదానికి ఒక కలర్ కొట్టి లేకపోతే సర్కిల్ చేయాలి. ఒక్కోదానికి ఒక కలర్ కొడితే మనకు నీట్గా ఐడెంటిఫై అవుతుంది. మనం ఇక్కడ ఆల్రెడీ కలర్ కొట్టి పెట్టాను, చూడండి. రోజ్, జాస్మిన్, మ్యాంగో, కోకోనట్, లిల్లీ, టొమాటో, జాక్ ఫ్రూట్, ప్యారెట్, స్పారో, బ్రింజల్. ఇవన్నీ ఇక్కడ కలర్ చేసి ఉన్నాను. నీట్గా మీరు కూడా కలర్ చేయండి, చూడంగానే ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 1.12 ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్ చేసాం. ఫిల్ ద పజిల్ విత్ ద ఆపోజిట్ వర్డ్స్ యూజింగ్ ద గివెన్ క్లూస్. ఆపోజిట్ వర్డ్స్తో ఈ పజిల్ బాక్స్ని మనం ఫిల్ చేయాలి. ఈ పజిల్ బాక్స్ని ఫిల్ చేయాలి. ఓకే, ఈ పజిల్ బాక్స్ని ఒకసారి చూడండి. హారిజాంటల్ అంటే ఏంటి? హారిజాంటల్ అంటే అడ్డంగా. హారిజాంటల్ అంటే ఏంటి? అడ్డంగా. వర్టికల్ అంటే నిలువుగా ఫిల్ చేయాలి. అడ్డంగా ఉన్న వాటిలో 1, 3 అనే నెంబర్స్ ఇక్కడ ఇచ్చుంటారు. 1వ నెంబరు, 3వ నెంబరు అనేది ఇక్కడ ఆల్రెడీ హారిజాంటల్ అడ్డంగా ఉన్న దగ్గర ఇచ్చుంటారు. ఇదిగో 3వ నెంబర్. 1, 3 హారిజాంటల్ అడ్డంగా ఉండేవి. తర్వాత వర్టికల్ అనేది నిలువుగా ఉండేటివి ఏంటి? 2, ఈ నిలువుగా ఉండే 2, 4, 5, 6 ఇవి నిలువుగా ఉండేటివి. అడ్డంగా ఉండేటివి 1, 3 ఇవి అడ్డంగా ఉండేవి. అక్కడ మనం ఫిల్ చేయాలి వేటితో? ఆపోజిట్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి 1లో ఓపెన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? క్లోజ్. సో అడ్డంగా రాయాలి, క్లోజ్, CLOSE, క్లోజ్. థర్డ్ వన్లో ఎంటర్. అడ్డంగా ఏం రాయాలి? ఎగ్జిట్. అడ్డంగా ఏం రాయాలి? ఎంటర్కి ఎగ్జిట్ అని అడ్డంగా ఉండే వర్డ్స్ రాయాలి, ఎగ్జిట్. నెక్స్ట్ వర్టికల్లో చూసుకోవాలి. సెకండ్ వన్లో కమ్, ఆపోజిట్ వర్డ్ గో. న్యూ, ఆపోజిట్ వర్డ్. ఇక్కడ రాంగ్గా ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ మనం ఫిల్ చేయలేము. కాబట్టి దీన్ని ఓల్డ్ని పక్కన రాశాను, చూడండి. ఓల్డ్ వాడు ఇచ్చిన దాంట్లో సెట్ అవ్వదు. ఓకే, ఫిఫ్త్ వన్ ఫూలిష్. ఫిఫ్త్ వన్లో ఫూలిష్ ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? క్లవర్, ఆపోజిట్ వర్డ్ క్లవర్. సిక్స్త్ వన్, ఇక్కడ సిక్స్త్ వన్కి ఏమొస్తుంది? ఆపోజిట్ వర్డ్ ఇన్, ఆపోజిట్ అవుట్. ఈ విధంగా పజిల్ని ఇక్కడ ఇచ్చిన క్లూస్తో మనం ఫిల్ చేయాలి. హారిజాంటల్ అంటే అడ్డంగా, వర్టికల్ అంటే నిలువుగా. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ వన్, సర్కిల్ ద ఆడ్ వన్ ఇన్ ద గివెన్ సెట్ ఆఫ్ వర్డ్స్. వేరుగా ఉన్నదాన్ని గుర్తించి సర్కిల్ చేయండి. ఆడ్ వన్ అవుట్ అంటే ఏంటి? ఇచ్చిన 4గిట్లో 3 ఒకే కేటగిరీకి సంబంధించినవి ఉంటాయి, ఒకటి వేరేగా ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేసి అవుట్ చేయాలి. ఆడ్ వన్ అవుట్. ఓకే, నెక్స్ట్ వన్, వాటిని సర్కిల్ చేయాలి. బాయ్, రాజు, ఓల్డ్ మ్యాన్, చర్చ్. ఈ 3 జెంట్స్కి సంబంధించింది. చర్చ్ అనేది ప్లేస్కి సంబంధించింది. ఓకే, పర్సన్స్కి సంబంధించింది, ప్లేస్కి సంబంధించింది. స్కూల్, కార్, గార్డెన్, పార్క్. స్కూలు, గార్డెన్, పార్క్ అనేది ప్లేసెస్కి సంబంధించింది. కార్ అనేది థింగ్. టేబుల్, బ్యాగ్, సమీరా, బైసికల్. ఆడ్ వన్ ఏంటి దీంట్లో? సమీరా. ఎందుకని? టేబుల్, బ్యాగ్, బైసికల్ అనేది థింగ్స్, సమీరా అనేది పర్సన్. రోజ్, సరిత, ఉమెన్, గర్ల్. సరిత, ఉమెన్, గర్ల్ అనేది పర్సన్స్, రోజ్ అనేది థింగ్. మ్యాంగో, చాక్లెట్, బిస్కెట్, తాజ్మహల్. తాజ్మహల్ అనేది ప్లేస్, మిగతావన్నీ థింగ్స్. ఓకే, ఈ విధంగా ఆడ్ వన్ని చూస్ చేసి సర్కిల్ చేయాలి. వర్క్షీట్ 1.13. లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్ని ఒకసారి గమనించండి. ఈ విధంగా హింట్స్ ఇచ్చుంటారు. నౌన్స్, ఈ విధంగా పిక్చర్ని చూసి సరైన నౌన్స్తో ఖాళీలను పూరించండి. ఇవన్నీ ఈ హింట్స్ నౌన్స్. ఈ పిక్చర్ని యూస్ చేసుకొని ఎక్కడ సూటబుల్ అవుతుందో అక్కడ మనం ఈ హింట్స్ని యూస్ చేసుకొని ఫిల్ చేయాలి. ఓకే, ఇది ఎంప్టీ ఫామ్. నెక్స్ట్, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఫిల్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ నౌన్స్. ద గర్ల్ ఈజ్ హోల్డింగ్ డాష్ ఇన్ అవర్ హ్యాండ్. ఏం పట్టుకుంది అమ్మాయి? బొకే. ఇక్కడ చూసి ఇక్కడ రాయాలి. ద బాయ్ ఈజ్ ఈటింగ్ ఏ డాష్. ఏం తింటున్నాడు? బిస్కెట్. ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్. ఏంటిది? ప్యారెట్. స్పెల్లింగ్ ఇక్కడ ఉంది. వీ లైక్ డాష్ వెరీ మచ్. మనకేమంటే ఇష్టం? చాక్లెట్. దిస్ ఈజ్ మై, ఏంటిది? డాగ్. దిస్ ఈజ్ మై డాగ్. నెక్స్ట్, అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ రైట్ 5 నౌన్స్. 5 నౌన్స్ని ఈ పిక్చర్ని చూసి రాయమంటున్నాడు. ఏముండే చూద్దాం. బెలూన్స్, టెడ్డీ బేర్, టెడ్డీ బేర్స్, గన్, రింగ్, బాల్. ఈ విధంగా అన్ని నౌన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఈ పిక్చర్లోంచి రాసాం. నెక్స్ట్ వన్, అండ్ థర్డ్, కలర్ ద పెటల్స్ విత్ ద. ఈ రెక్కలని కలర్స్ చేయమంటున్నాడు. వాడు కొన్ని క్లూస్ ఇచ్చాడు, వాటికి అదేవిధంగా కలర్ చేయాలి. పర్సన్స్కి ఏ కలర్ కొట్టాలంటున్నాడు? రెడ్ కలర్ పర్సన్కి కొట్టాలి. బ్లూ కలర్ దేనికి కొట్టాలి? వస్తువులకి, థింగ్స్కి బ్లూ కలర్ కొట్టాలి. ప్లేసెస్కి గ్రీన్ కలర్ కొట్టాలి. ఓకే, ఈ విధంగా నేను ఆల్రెడీ ఫిల్ చేసి ఉన్నాను, చూడండి. పర్సన్స్కి రెడ్ కలర్, పర్సన్స్కి ఇవన్నీ నేను రెడ్ కలర్ చేసినవన్నీ పర్సన్స్, బ్లూ కలర్ చేసినవన్నీ థింగ్స్, బ్లూ కలర్ చేసినవన్నీ థింగ్స్. గ్రీన్ కలర్ చేసినవన్నీ ప్లేసెస్, గ్రీన్ కలర్ చేసినవన్నీ ప్లేసెస్. ఈ విధంగా పర్సన్స్ని, ప్లేసెస్ని, థింగ్స్ని కలర్స్తో డివైడ్ చేయాలి. దట్ ఈస్ ద టాస్క్. నెక్స్ట్ వన్, వర్క్షీట్ 1.14. ఈ విధంగా మనకి ఎంటీ షీట్ ఉంటుంది. ఈ విధంగా ఫిల్ చేద్దాం. ప్రాపర్ నౌన్స్. రైట్ ఎనీ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? కామన్ నౌన్ అంటే చూద్దాం. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? పర్టికులర్గా నిన్ను పేరు పెట్టి పిలిస్తే ప్రాపర్ నౌన్. లేదు, అబ్బాయి అయితే అబ్బాయి, ఒక అబ్బాయి, రెండు అంటే ఒక అబ్బాయి, అంటే ఆ గుంపులోంచి ఏ అబ్బాయి అయినా రావచ్చు. అదే ప్రాపర్గా లత, అయూబ్, విజయవాడ, డైరీ మిల్క్, రామాయణ, ఇవన్నీ ప్రాపర్గా అవే కావాలి అన్నట్టు ప్రాపర్గా చెప్తున్నాం. చాక్లెట్ అంటే మొత్తం ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు, బట్ నాకు డైరీ మిల్కే కావాలనుకుంటే దట్ ఈస్ ద ప్రాపర్ నౌన్. అండ్ కామన్ నౌన్ అంటే కామన్గా టీచర్, ఫలానా సబ్జెక్ట్ టీచర్ అంటే మళ్ళీ ప్రాపర్ నౌన్ కిందకి వెళ్తుంది. టీచర్ అంటే ఆల్ కామన్గా టీచర్ అని పిలిచేస్తాం. డాక్టర్, ఫలానా డాక్టరే కావాలి అనుకుని నేమ్ మెన్షన్ చేస్తే అది ప్రాపర్. లేదు, కామన్గా డాక్టర్ అని చెప్తే డాక్టర్ కామన్ నౌన్. ఫలానా అమ్మాయి అని చెప్పి పేరు మెన్షన్ చేస్తే లత అని, అది ప్రాపర్ నౌన్. లేదు, గర్ల్ అని మెన్షన్ చేస్తే ఎవరైనా రావచ్చు, కామన్ నౌన్. బ్యాగ్, చాక్లెట్. ఈ విధంగా కామన్ నౌన్ అంటే ఏంటి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఇలా ఉంటాయి. ఓకే, రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్ బై యూజింగ్ ద గివెన్ క్లూస్. మీ సెల్ఫ్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. చూద్దాం. ఐ యామ్ లత, ఐ యామ్ స్టడీయింగ్ థర్డ్ క్లాస్ అవుతున్నాను. ఐ లివ్ ఇన్ నెల్లూరు. ఎక్కడ నివసిస్తుంది? నెల్లూరులో. ఐ లైక్ ఫ్రూట్స్. ఏమంటే ఇష్టం? ఫ్రూట్స్లో అంటే ఇష్టం. మై హాబీస్, ఆ అమ్మాయికి ఎంత హాబీస్?
ప్లేయింగ్ గేమ్స్ అండ్ వాచింగ్ టీవీ. మీ యొక్క పేరుని ఇక్కడ రాసుకోండి. లతా ప్లేస్లో మీ పేరు రాయండి, మీ క్లాసు, మీ ఊరు పేరు రాయండి, మీకు ఏదంటే ఇష్టమో ఆ ఫుడ్ ఐటమ్స్ రాయండి. మీ హాబీస్ ఏదైతే ఉంటాయో ప్లేయింగ్ గేమ్స్, వాచింగ్ టీవీ అన్న అమ్మాయి రాసింది, మీరు రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ అని రాయండి. ఎలాగైనా మీ యొక్క సెల్ఫ్ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 1.15. ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది, మనం ఎంటర్ చేద్దాం, చూద్దాం. రైట్ ద ఇన్విటేషన్ టు ద పేరెంట్స్ మీటింగ్. పేరెంట్స్ మీటింగ్ మన స్కూల్లో జరుగుతూ ఉంటుంది కదా, దానికి ఒక ఇన్విటేషన్ కార్డు మనం ఇస్తాం కదా. ఆ ఇన్విటేషన్ కార్డులో ఏమేమి ఉంటుందో ఇక్కడ ఫిల్ చేసి రాయమంటున్నాడు. క్లూస్ ఇచ్చినాడు, కొన్ని క్లూస్, దాన్ని బట్టి మనం ఫిల్ చేయాలి. పైన ఏం రాస్తాం? ఫస్ట్ మ్యాటర్ రాస్తాం, ఇన్విటేషన్ హెడ్డింగ్, మన స్కూల్ పేరు రాసుకుంటాం, ఎంసీపీఎస్ స్కూల్, కృష్ణమందిరం స్ట్రీట్, కోటమిట్ట అని. డియర్ పేరెంట్స్ అని, మీ పేరెంట్స్ మీటింగ్ కాబట్టి ఎవరిని పిలవాలి మనం? డియర్ పేరెంట్స్, వీ కార్డియల్లీ ఇన్వైట్ యూ టు ద పేరెంట్స్ మీటింగ్. మిమ్మల్ని పేరెంట్స్ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం గౌరవంగా. దాంట్లో డేట్ మెన్షన్ చేయాలి, టైం మెన్షన్ చేయాలి. ఏఎం అంటే పొద్దున, పిఎం అంటే ఆఫ్టర్నూన్. ఓకే, ప్లేస్ నెల్లూరు మెన్షన్ చేస్తాం. తర్వాత ఇన్వైటెడ్ బై, ఎవరెవరు ఇన్వైట్ చేస్తారు పేరెంట్స్ మీటింగ్కి? హెచ్ఎం కానీ, హెచ్ఎం అండ్ టీచర్స్ ఇద్దరు కలిపి ఇన్వైట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, rewrite the following sentences using the capital letters wherever you necessary. కింది సెంటెన్స్లో క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారో అక్కడ రాయాలి. రాము వెంట్ టు ద విజయవాడ. క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ యూస్ చేస్తామని చెప్పాము? క్యాపిటల్ లెటర్స్ని ఎక్కడెక్కడ యూస్ చేయాలి? క్యాపిటల్ లెటర్స్ని అట్ ద స్టార్టింగ్ లెటర్ ఏదైతే మనం రాసామో అది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. మన పేరు రాసేటప్పుడు, ఊరు పేరు కానీ మన పేరు రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలి. అండ్ మనం ఫుల్ స్టాప్ తర్వాత ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఉండాలి. సండే మండేలు రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్ ఉండాలి. జనవరి ఫిబ్రవరి రాసేటప్పుడు కూడా, మంత్స్ రాసేటప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్, ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్ యూస్ చేయాలి. ఓకే, రాము వెంట్ టు విజయవాడ. ఇక్కడ రాము అనేది నేమ్ కాబట్టి ఆర్ అనేది క్యాపిటల్ లెటర్, విజయవాడ అనేది కూడా నేమ్ కాబట్టి వి అనేది క్యాపిటల్ లెటర్. లాస్ట్లో ఫుల్ స్టాప్, పంక్చుయేషన్ మార్క్. వేర్ డిడ్ రాజు గో? వేర్ అనేది ఫస్ట్ లెటర్ డబ్ల్యూ క్యాపిటల్ లెటర్, రాజు నేమ్లో ఆర్ క్యాపిటల్ లెటర్, క్వశ్చన్ మార్క్. టుడే ఈజ్ ఫ్రైడే, టీ అనేది క్యాపిటల్ లెటర్ రాయాలి. ఎఫ్ అనేది, నేను సండే మండేలు రాసేటప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ రాయమని చెప్పాను కదా, ఎఫ్ అనేది క్యాపిటల్ లెటర్ రాయాలి. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ మై న్యూ డ్రెస్ ఫర్ సంక్రాంతి ఫెస్టివల్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, న్యూ డ్రెస్ ఫర్ సంక్రాంతి పండగ పేరు కూడా క్యాపిటల్ లెటర్, ఫెస్టివల్ లాస్ట్లో ఫుల్ స్టాప్. దట్ ఈస్ ద క్యాపిటల్ లెటర్ యూజింగ్. నెక్స్ట్ వన్, వర్క్షీట్ 1.16. ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది, ఈ విధంగా మనం ఫిల్ చేసి రాస్తాం. ఫస్ట్ ప్యాసేజ్ని చదవండి. ద థీవ్స్ హియర్ ద కన్వర్జేషన్ అండ్ బికెమ్ వెరీ హ్యాపీ. వాళ్ళ కన్వర్జేషన్ అయిన తర్వాత థీవ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దే వెయిటెడ్ పేషెంట్లీ, చాలా పేషెన్స్గా వెయిట్ చేసి, ఫర్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ టు పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. బాక్స్ బావిలో వేసేంత వరకు పేషెన్స్గా వెయిట్ చేశారు. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ ప్యాక్డ్ ద బాక్స్ విత్ స్టోన్స్. వాళ్ళు తెలియక ఏం ప్లాన్ చేశారు? ఆ బాక్స్ స్టోన్స్తో ప్యాక్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం ఆన్సర్ చూస్ ద రైట్ ఆన్సర్. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ ప్యాక్డ్ ద బాక్స్ విత్, దేంతో ప్యాక్ చేశారు? స్టోన్స్తో ప్యాక్ చేశారు. సో ఆన్సర్ ఈస్ బి. ద థీవ్స్ హియర్ ద కన్వర్జేషన్ అండ్ బికమ్ డాష్ వెరీ హ్యాపీ. సి, వెరీ హ్యాపీ. దే డ్రాప్డ్ ద బాక్స్ ఇన్ టు ద డాష్, దేంట్లో వేశారు? వెల్, బావిలో వేశారు. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ వన్, రీడ్ ద ప్యాసేజ్. తెనాలి రామ అండ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. తెనాలి రామకి ఏముంది? బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. ఇన్ దట్ గార్డెన్ దే వర్ మెనీ కలర్ఫుల్ ఫ్లవర్స్. చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. లైక్ రోజ్, జాస్మిన్, మ్యారీగోల్డ్ అండ్ లోటస్. ఇవన్నీ వాళ్ళ గార్డెన్లో ఉన్నాయి. దేర్ వేర్స్ ఆల్సో టేస్టీ ఫ్రూట్స్ ట్రీస్, లైక్ ఫ్రూట్స్ ట్రీస్ కూడా ఉన్నాయి. మ్యాంగో, గువా, పపాయ, బనానా, ఇవన్నీ ఈ ట్రీస్ కూడా ఉన్నాయి. ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కలర్ఫుల్ ఫ్లవర్స్ ట్రీస్ ఉన్నాయి. మ్యాంగో ట్రీస్, గువా ట్రీస్, పపాయ ట్రీస్, బనానా ట్రీస్, అన్నీ ఫ్రూట్స్ ట్రీస్ కూడా ఉన్నాయి. తెనాలి రామ లవ్ హిస్ గార్డెన్ వెరీ మచ్. తన గార్డెన్ అంటే తనకి చాలా ఇష్టం. హీ వాటర్డ్ హిస్ గార్డెన్ ఎవ్రీడే. ప్రతిరోజు ఆ చెట్లకు నీళ్లు పడుతూ ఉండేవాడు. నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఆ ప్యాసేజ్ నుంచి మనకు కొన్ని క్వశ్చన్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చాడు, మనం దాంట్లోనే ఆన్సర్లు ఉంటే ఫిల్ చేయాలి. తెనాలి రామ హ్యాడ్ ఏ డాష్. ఏముంది తెనాలి రామకి? బ్యూటిఫుల్ గార్డెన్. కలర్ఫుల్ ఫ్లవర్స్ లైక్, ఏమేమి కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి? రోజ్, జాస్మిన్, మ్యారీగోల్డ్, లోటస్. అండ్ ఉంటుంది ఇక్కడ, స్పెల్లింగ్ మిస్టేక్.
దే వేర్ ఆల్సో టేస్టీ ఫ్రూట్స్ లైక్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఫ్రూట్స్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? మ్యాంగో, గువా, పపాయ, బనానా ఫ్రూట్స్ ట్రీస్ కూడా ఉన్నాయి. హీ వాటర్డ్ ఈజ్ గార్డెన్ ఎవ్రీడే. ఎప్పుడు ఎవ్రీడే వాటర్ పోస్తూ ఉండేవాడు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కంక్లూజన్. రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. మనం లెసన్ బాగా విన్నాం కాబట్టి ఒకసారి రీకాల్ చేసుకోండి, వీటికి ఆన్సరింగ్ చేద్దాం. ఓకే, హూ ఈజ్ తెనాలి రామ? తెనాలి రామ వాజ్ ఏ కోర్ట్ పోయెట్. ఎక్కడ కోర్ట్ పోయెట్? ఆస్థాన కవి. ద కోర్ట్ ఆఫ్ ద కింగ్డమ్ శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో కవి. ఓకే, వాట్ డిడ్ తెనాలి రామ సీ బిహైండ్ ద బుష్? ఆ పొదల వెనకాల ఏం చూశాడు తెనాలి రామ? తెనాలి రామ సా 2 thieves హైడింగ్ ద బుషెస్. ఇద్దరు దొంగలు అక్కడ దాంకో ఉండడం గమనించాడు. వాట్ డిడ్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ పుట్ ఇన్ ద ఓల్డ్ బాక్స్? ఆ బాక్స్లో ఏం పెట్టారు? దే పుట్ స్టోన్స్ ఇన్ ద ఓల్డ్ బాక్స్. బాక్స్లో స్టోన్స్ పెట్టాడు. వేర్ డిడ్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ కీప్ ద బాక్స్? ఎక్కడ పెట్టారు ఆ బాక్స్ని? దే డ్రాప్డ్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. బావిలో వేసేసారు. హౌ డిడ్ ద థీవ్స్ గెట్ ద బాక్స్? ఏ విధంగా బాక్స్ని తీశారు? ద థీవ్స్ గాట్ ద బాక్స్ బై డ్రాయింగ్ వాటర్ ఆఫ్ ఫ్రమ్ ద వెల్ త్రూ అవుట్ ద నైట్. రాత్రంతా బావిలోంచి నీళ్ళు తోడి ఆ బాక్స్ని బయటికి తీశారు. ఓకే, ఇఫ్ ద తెనాలి రామ హ్యాడ్ నాట్ సీన్ ద థీవ్స్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్? అతను తెనాలి రామ థీవ్స్ని చూడకుండా ఉంటే ఏం జరిగి ఉండేది? ద థీవ్స్ వుడ్ హ్యావ్ స్టోలెన్ ఆల్ ద వాల్యుబుల్ థింగ్స్. దొంగతనం చేసుండేవాళ్ళు, మంచి మంచి విలువైన వస్తువుని దొంగతనం చేసుండేవాళ్ళు. దట్ ఈస్ ద కంక్లూజన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. జై హింద్, జై భారత్.